రాహుల్ తో సీఎం బైఠక్ బీసీ బిల్లే టాపిక్. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేలాగా ఒత్తిడి తీసుకురావాలని ఖర్గే రాహుల్ గాంధీని కోరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీసీ బిల్లును ఆమోదించేలాగా ఒత్తిడి పెంచుతామంటున్నారు సీఎం. తెలంగాణ బీసీ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురువారం మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని కలిసి బీసీ బిల్లు విషయంలో మద్దతు తెలపాలని కోరుతామన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. బలహీన వర్గాల బిల్లుకు ఇండి కూటమి ఎంపీల మద్దతు కూడగడతామన్నారు ముఖ్యమంత్రి. సర్వేకి సంబంధించిన చేపట్టిన చర్యలను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రక్రియలో చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. బీసీ బిల్లు విషయంలో బీజేపీ వితండవాదానికి దిగుతోందని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు తెలంగాణలో రిజర్వేషన్లు అడ్డుకోవడంలో అర్థం లేదన్నారు రేవంత్. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. బీజేపీ బీసీ బిల్లును ఆమోదించకపోతే తమ వ్యూహం తమకుందన్నారు రేవంత్ రెడ్డి.